ఏంటక్క రమ్మన్నావు? అక్క అన్నదని చెప్పానా? సరే చెప్పండి యువరాణి గారు. ఈ పని మనిషితో మళ్ళీ ఏం పని పడింది తమరికి? రేపు ఇంట్లో 16 రోజుల పండుగ చేయాలి. అమ్మా నాన్నని పిలిపించమంటున్నారు. అమ్ముంది, నాన్ననే పిలిపించాలి. నేను చెప్పేది వాళ్ళ గురించి కాదు. నన్ను దత్తత తీసుకున్నారని చెప్పాను కదా, ఆ అమ్మా నాన్న. నిన్ను చూస్తుంటే ఒక్కోసారి నాకు నిజంగా అమ్మా నాన్నలకే పుట్టావా లేదా ఎక్కడైనా దొరికావా అనిపిస్తుంది. లేకపోతే ఏంటి, కన్న తల్లి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు, ఖర్చయిపోయాయి అని చాలా తేలిగ్గా చెప్పేశావు. అమ్మకి అంత సీరియస్గా ఉంది కదా, ఎలా ఉందని ఒకే ఒక్క మాట అడిగావా? ఆపరేషన్కి 10 లక్షలు కావాలి, లేదంటే అమ్మ బ్రతకదు అని చెప్పారు. ఆ డబ్బులు దొరికాయా లేదా, అమ్మ ఎలా ఉంది, ఏమైందని ఒక్క క్షణమైనా ఆలోచించావా నువ్వు? ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించే స్థితిలో నేను లేను. ఎవరు చేరలేని స్థాయికి నేను చేరాను. ఇప్పుడు నేనున్న స్థాయిని ఎలా కాపాడుకోవాలని మాత్రమే ఆలోచించాలి. నేను బాగుంటే మీరు బాగుంటారు, అది గుర్తుంచుకోండి. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి మమ్మల్ని ఎలా బయటకు పంపించాలా అని ఆలోచించావు. అక్కడే అర్థమైంది నువ్వు మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటావో. అయినా నువ్వు చేసిన తప్పు నీడలో తలదాచుకోవాల్సిన అవసరం మాకేం లేదు. ఎంత కష్టమైనా నిన్ను నా అక్కగా మార్చుకోవడానికే ప్రయత్నిస్తాను, అంతేకాని నీ తప్పుని సమర్థిస్తూ నీ నీడలో బతకాలని చూడము. మీరు ఎలా అయినా అనుకోండి, అది నాకు అనవసరం. నాకు అర్జెంటుగా అమ్మా నాన్నలుగా నటించడానికి ఎవరైనా కావాలి. ఎవరున్నారు? ఉన్నవాళ్ళనే మీ అమ్మా నాన్నలని ఇప్పటికైనా నిజం చెప్పే. ఎలాగో పెళ్ళైపోయింది కదా, ఇప్పుడు నిజమని తెలిసినా 4 తిడతారేమో కానీ ఇంకేం చేయలేరు. నన్నెలా మళ్ళీ మీ పక్కన నించోబెట్టాలా? మీలాగా అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ బ్రతుకుతుంటే చూడాలని మీ ఆశ, అంతేగా? మీ ఇంటి పని మనిషి కూతుర్ని అని చెప్తే మరుక్షణం నన్ను మెడపెట్టుకుని బయటికి గంటేస్తారు. మళ్ళీ ఈ ఇంటి వైపు కూడా కన్నెత్తి చూడనివ్వరు. పని మనిషి కూతురుగా నిన్నెలా చూస్తున్నారో, ఈ ఇంటి కోడలుగా నన్నెలా చూస్తున్నారో